రాష్ట్రంలో సంక్షేమాన్ని ఓర్వలేక వైసీపీ విషం చిమ్ముతుందని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష విమర్శించారు. ప్రతి తల్లి సంతోషంగా ఉండాలి అని తల్లికి వందనం అమలు చేస్తున్న నారా లోకేష్ ఇంట్లో ఎంతమంది విద్యార్థులు అంతమందికి ఇస్తున్నారు. పాత్రికేయ మిత్రులందరికీ నా తరపున ధన్యవాదాలు. జూన్ 12వ తారీఖున సంవత్సరం పూర్తి చేసుకున్న కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలు, చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలు, గత ప్రభుత్వం చేయలేనివి, సంవత్సర కాలంలో మేము ప్రజలకి ఇచ్చిన హామీల మీద వాళ్ళకి నమ్మకం కలిగేటట్టు మేము ముందుకు తీసుకెళ్లిన విధానం, అలాగే మాట్లాడితే అబద్ధాల ద్వారా ప్రెస్ ముందుకు వస్తూ మాట్లాడుతున్న మాజీ పశువుల మంత్రి గారికి మరి నా పద్ధతిలో నేను సమాధానం చెప్పడానికి ఈరోజు మీ అందరి ద్వారా ఇటు పలాస నియోజకవర్గ ప్రజలకు అటు ప్రతిపక్షానికి ప్రతి ఒక్కరికి కూడా మీ ద్వారా సమాధానం చెప్పాలని ప్రెస్ మీటింగ్ తీసుకురావడం జరిగింది. ముందుగా సంవత్సర కాలంలో ప్రజలకు ఇచ్చిన హామీలను వాళ్ళ నమ్మకాలకు అనుగుణంగా పూర్తి చేసి కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకొని మేము మంచి చేసామని ప్రజలకి ఒక నమ్మకాన్ని కలిగజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి, బీజేపీ పెద్దలకి అందరికీ పేరు పేరున మా నియోజకవర్గం తరఫున ధన్యవాదాలండి. సంవత్సర కాలంగా కూటమి ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలు కళ్ళకి కనిపిస్తున్నవి, పూర్తి చేసినవి మీ ద్వారా పలాస ప్రజలకి, రాష్ట్ర ప్రజలకి వెళ్ళాలని, 5 సంవత్సరాల అమరావతి మీద అబద్ధాలు చెప్పి కనీసం ఒక ఇటుక కూడా వేయని జగన్ ప్రభుత్వానికి ఈరోజు వచ్చిన వెంటనే 63,000 కోట్లని బీజేపీ పెద్దల్ని, కేంద్ర ప్రభుత్వాన్ని పెద్దల్ని సాధించి తీసుకుని వచ్చి అమరావతి నిర్మాణం మొదలుపెట్టాం. అలాగే ఏ పోలవరాన్ని అయితే పక్కన పడేసి మాట్లాడితే ప్రతి సంవత్సరానికి ఒక తారీఖు ఇస్తూ పోలవరాన్ని కనీసం ఏమాత్రం ముందుకు తీసుకెళ్లలేని ఆ అసమర్థ వైసీపీ ప్రభుత్వం కన్నా ఈరోజు కూటమి ప్రభుత్వం 12,000 కోట్లతో పోలవరం ప్రాజెక్టు పనులు చరచరా ముందుకు జరుగుతున్నాయి, కళ్ళకి కనిపిస్తుంది ఈరోజు అక్కడ. ఇక ఏ వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడైతే అసలు ఎవరు ఊహించని విధంగా విశాఖ స్టీల్ ప్లాంట్ని అమ్మకానికి పెట్టారో, కనీసం చేతకాక దాన్ని కాపాడలేకపోయారో, ఈరోజు అదే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపి దానికి నిధులు సాధించి ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్ ఈ సంవత్సరం లాభాల్లో ఉందని పేపర్లో మీరు అందరూ చూసే ఉంటారు. ఇది కూటమి ప్రభుత్వం సాధించిన విజయం. ఇక గత ప్రభుత్వంలో 5 ఏళ్లలో 1800 కిలోమీటర్ల సీసీ రోడ్లు వేసి, కూటమి ప్రభుత్వంలో పల్ల పండుగ భాగంగా 10 నెలల కాలంలోనే దాదాపు 4,000 కిలోమీటర్ల సీసీ రోడ్లు పూర్తి చేశాం. మొన్న సంక్రాంతి పండగకి ప్రతి పల్లెలకి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఆ విషయం పట్ల పూర్తిగా సంతృప్తిగా ఉన్నారు, మార్పు కనిపిస్తుంది అని. ఇక గత ప్రభుత్వ హాయంలో రైతులకి, విద్యార్థుల ఫీజులకు, ఉద్యోగుల బకాయిలకి, చిన్న పెద్ద కాంట్రాక్టులకు, హాస్టళ్లకు, వివిధ ప్రభుత్వ శాఖలకు, పోలవరం నిర్వాసితులకు కనీసం బకాయి పడ్డ డబ్బుల్లో ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం చెల్లించకపోగా కూటమి ప్రభుత్వం వచ్చాక 30,000 కోట్ల ప్రభుత్వ బకాయిలు చెల్లించి ప్రజల పట్ల, రాష్ట్రం పట్ల మా చిత్తశుద్ధిని ఈరోజు చాటుకుంటున్నాం. ఇక రాష్ట్రానికి పెద్ద ఎత్తున 9.5 లక్షల కోట్ల పెట్టుబడులు తేవడం జరిగింది. దీని వలన రాష్ట్రంలో దాదాపు 4.5 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించడం జరుగుతుంది. ప్రతి నియోజకవర్గంలో పారిశ్రామిక వృద్ధి కొరకు పారిశ్రామిక మేడల్ని ఇప్పటికే శ్రీకారం చుట్టడం జరిగింది. ఇక రైల్వే జోన్, ఉత్తరాంధ్ర రైల్వే జోన్ అని 5 సంవత్సరాలు ఊరించిన ఆ 22 మంది ఎంపీల వల్ల చేతకానిది ఈ రోజు కూటమి ప్రభుత్వ ఎంపీలు సంవత్సరం లోపలే రైల్వే జోన్ ని సాధించడమే కాకుండా దానికి ఈరోజు ముందడుగు కూడా పడి ముందుకెళ్తున్నాం. ఇది సంవత్సర కాలంలో ప్రజలు మాకిచ్చిన అవకాశంలో కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలు. ఇక సంక్షేమం, మీకు ఇంతవరకు చెప్పింది అభివృద్ధి పనులు. అభివృద్ధి, సంక్షేమం 2 కళ్ళగా చూసుకుంటారు చంద్రబాబు నాయుడు గారు. రాష్ట్రం పట్ల అభివృద్ధి, ప్రజల పట్ల సంక్షేమంకి ఆయన కట్టుబడి ఉన్నారు. పెంచిన పెన్షన్ని 64 లక్షల మందికి ప్రతి నెల మొదటి తారీఖు ఆదివారం వస్తే ఒకరోజు ముందుగానే వాళ్ళ ఇళ్లకి ఉదయం 7:30 గంటలకల్లా ప్రతి ఇంటి గడపకి వాలంటీర్లు లేకపోయినా కూడా అందిస్తూ ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నది కూటమి ప్రభుత్వం. 67 లక్షల మంది విద్యార్థులకు తల్లికి వందనం
2 రోజుల నుంచి వేస్తున్నాం. విద్యార్థులకు పుస్తకాలు, కిట్లు పాఠశాలల ప్రారంభం రోజే ఇవ్వగలిగి ఈరోజు ప్రతి తల్లి పిల్లలు మీడియా ముందుకు వచ్చి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఈరోజు డబ్బులు పడ్డాయని చాలా సంతోషంగా వాళ్ళ సంతోషాన్ని మీడియాతో పంచుకుంటున్నారు. ఇది కూటమి ప్రభుత్వం సాధించిన విజయం. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఏడాదికి 3 సిలిండర్లు ఇస్తామని చెప్పిన ప్రకారమే 2 సిలిండర్లు ఇవ్వడం జరిగింది. 3వ సిలిండర్ దిశగా కూడా ముందుకు వెళ్తున్నాం. పేదవాడి ఆకలిని తీర్చడానికి 2014-19లో చంద్రబాబు నాయుడు గారు పెట్టిన అన్నా క్యాంటీన్ని నిర్దాక్షిణ్యంగా తీసివేసి పేదవాడి నోటి దగ్గర కూడు కొట్టేసిన ఆనాటి జగన్మోహన్ రెడ్డికి ఇచ్చిన మాట ప్రకారం అన్నా క్యాంటీన్ని నెలల్లోనే తీసుకొచ్చి ఈరోజు 5 రూపాయలకి పేదలకి మళ్ళీ అన్నం పెడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇక రేపు 20వ తారీఖున అన్నదాత సుఖీభవ పథకం కింద 44 లక్షల మంది రైతులకి ఖాతాల్లో కేంద్ర వాటాతో కలిపి 7,000 రూపాయలు కూటమి ప్రభుత్వం వేయబోతుంది. రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడడం, క్రైమ్ రేటును తగ్గించడంలోని కూటమి ప్రభుత్వం సంవత్సరంలోనే చాలా మార్పు సాధించింది. ముఖ్యంగా 5 రాష్ట్రాల్లో గంజాయి ఆంధ్రప్రదేశ్గా మార్చిన ఆనాటి పరిపాలనకి ఈరోజు గంజాయిని పూర్తిగా రూపుమాపుతూ ఆ గంజాయి ప్రభావంతో తప్పులు చేస్తున్న ప్రతి ఒక్కరికి శిక్షల దిశగా ముందుకు వెళ్తున్నాము కూటమి ప్రభుత్వం. ఇక మరొక హామీ, ఆగస్టు 15 నుంచి మా మహిళలకు, మా అక్క చెల్లెలకు ఇచ్చిన మాట ప్రకారం ఉచిత బస్సు ప్రయాణం దిశగా కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. ఇక నిరుద్యోగులకు ఇచ్చిన మాట ప్రకారం 5 సంవత్సరాల్లో వాళ్ళు చేయలేని పనిని 16,500 ఉపాధ్యాయ ఉద్యోగాలకు 6,000 మందికి పైచులకు కానిస్టేబుల్ ఉద్యోగాలకి ప్రక్రియ ఆల్రెడీ మొదలైన సంగతి మీకు తెలిసిందే. ఇవి 1 సంవత్సర కాలంలోనే రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం కింద కూటమి ప్రభుత్వం చేపట్టిన పనులు, మేము సాధించిన విజయాలు కళ్ళకి కనిపిస్తున్నాయి. గర్వంగా ఈరోజు ప్రతి ఒక్క శాసనసభ్యులుగా మేమందరం చెప్పుకుంటున్నాం. ఇక మా తండ్రి గారైన గౌతు శ్యామ